ఆ ఎఫ్ఐఆర్ అనేది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ 118 సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ఏంటి అంటే అక్కడ ఏదన్నా తొక్కిసలాట జరిగితే ఒక మనుషులకు ప్రమాదం జరగవచ్చు అని ఎదుటి వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా కాకపోయినా కానీ ఆ సిచ్యువేషన్ జరగటం వల్ల అక్కడ ప్రమాదం ముంచుకొస్తుంది అని తెలిసినప్పుడు, ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ కి కారణమైన వాళ్ళని ఎఫ్ఐఆర్ కట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారు, రాజ్యసభ సభ్యులు అయిన మన నిరంజన్ రెడ్డి గారు యాజ్ ఏ అడ్వకేట్ కూడా అర్నబ్ గోస్వామి అనే కేసు సంబంధించి ఆ కేసుని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ బెయిల్ అనేది కోరడం జరిగింది. సో అర్నబ్ గోస్వామి గారి కేసు వేరు. సో ఇక్కడ ఈ కేసుకు సంబంధించి